ఎండాకాలం వచ్చిందంటే మనకు మామిడికాయల కాలం అనే చెప్పుకోవచ్చు. ఎండలు ఎలా ఉన్నా కానీ మామిడికాయలు దొరుకుతాయని చెప్పి ఒక సంతోషం అయితే ఎప్పుడూ ఉంటుందండి. అందులో పచ్చి మామిడికాయ పచ్చడి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింట పులుగు రుచులు. ఈరోజు నేను మీకోసము పచ్చి మామిడికాయలతో పల్లీలు వేసేసుకునేసి పచ్చడి ఎలా దంచుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి టేస్ట్ ఎంత బాగుంటుందంటే మీరైతే ఒక్కసారి కనుక దీనికి ఎడిక్ట్ అయ్యారంటే మటుకు ఇంకా ఈ పచ్చడి కోసం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూ ఉంటారండి. అంత బాగుంటుంది. మన ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి అనేదో సామెత ఉంది కదా, జుట్టున్నమ్మ ఏ కుప్పైనా కట్టచ్చు అనేసి. అలాగా మనము చెట్టుందనేసి ఇంకా అసలు ఆగట్లేదండి. ఒకప్పుడు కొనుక్కొని మనం ఇంట్లో పచ్చడి ఏమాత్రం తగ్గకుండానే కొనుక్కొనైనా చేసుకునే వాళ్ళము. ఇంక ఇంట్లో చెట్టు ఊరుకుంటామా. సో అంత బాగుంటుందండి ఈ పచ్చడి. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గో. దీనికోసం నేను ఇక్కడ బంగినపల్లి కాయలు, మన ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఈ కాయలు పచ్చివి తీసుకున్నానండి. నార్మల్గా అయితే మనం కొనుక్కునేటప్పుడు అంటు మామిడికాయలు, అవే కలెక్టర్ కాయలు అంటారు కదా, అవి తీసుకుంటాము. పుల్లాటి కాయల కంటే కూడా ఇవే ఈ పచ్చళ్ళకి చాలా బాగుంటాయండి. సో అలానే మనకు వచ్చేసి ఎండుమిరపకాయలు కావాలి. ఎండుమిరపకాయలు 70 గ్రాములు తీసుకున్నాను నేను ఇక్కడ. పల్లీలు వచ్చేసి ఒక 120 గ్రాములు తీసుకున్నాను. అలానే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర కావాలి. అలానే ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు కాబట్టి 1.5 స్పూన్ వరకు తీసుకున్నానండి. అలానే ఒక ఆనియన్ కూడా కావాలి మనకు. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను, ఖచ్చితంగా ఒక ఎర్రగడ్డ కూడా తీసేసుకోండి. ముందుగా మనం వచ్చేసి మామిడికాయని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనము ఎంత చిన్న ముక్కలు అంటే మరీ తురుములాగా అయితే అవసరం లేదు, కానీ ఇలాగ నేను చూపిస్తున్నట్టు ఈ సైజు ముక్కలు తీసుకుంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా ఒక ప్యాన్ తీసేసుకునేసి అందులో ఆయిల్ వేయకుండానే జస్ట్ మనము పల్లీలు వేసేసుకునేసి శనగకాయ పప్పులు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అంటే వీటిని మనము బాగా మంచి కలర్ వచ్చేసి పైనంతా కూడా స్కిన్ అంతా కూడా మనకు పల్లి అనేది ప్రతి ఒక్కటి కూడా బాగా వేగాలండి. కరకరం అంటూ వేగితేనే అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. సో అంతవరకు మనం కనుక ఫ్రై చేసుకునేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటే సరిపోద్దండి. సో ఇప్పుడు ఏంటంటే ఈలోపు అదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోద్దండి. అందులోనే ఫస్ట్గా జీలకర్ర వేసేసుకునేసి కాస్త రోస్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే మనకు మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు అంతవరకు ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇందులోనే మనము ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ ఎండుమిర్చి అనేది పైన స్కిన్ అనేది మనకు ఆ కలర్ అనేది కొద్దిగా డార్క్గా అవ్వాలండి. సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో వీటిని ఏంటంటే మాడిపోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఎండుమిర్చి అనేది మనం కనుక బాగా ఫ్రై చేసుకుంటే, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చేదు వస్తుందండి. అలానే తక్కువగా ఫ్రై చేసుకుంటే సరిగ్గా మెదగదు, టేస్ట్ అంత బాగోదు. సో తగినంతగా ఫ్రై చేసుకునేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకునే వాళ్ళైతే చల్లారి పెట్టేసుకోవాలి. ఈలోపు ఏంటంటే మనము ఈ పల్లీల మీద ఉన్న స్కిన్ మొత్తం తీసేసేయాలండి. వీలైనంత వరకు మొత్తం మనం ఇలా చెరిగేసేసుకునేస్తే మనకు నీట్గా ఒకసారి కలిపేసుకుంటే ఇలా వచ్చేస్తాయి నీట్గా పల్లీల వరకు. ముందుగా మనము రోలుని నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. అందులో ఫస్ట్గా మనము ఎండుమిరపకాయలు, జీలకర్ర ఉంది కదా, అది వేపుకున్నది వేసేసుకునేసి బాగా దంచుకోవాలండి. ఇది వచ్చేసి మనము ఒక పొడిలాగా అయ్యేంత వరకు మనం దంచుకుంటే సరిపోద్ది. సో వీలైనంత వరకు ఇది కచ్చపచ్చగానే ఉంటుందండి, మరీ మిక్సీలో వేసినంత అయితే రాదు. సో ఇలా దంచుకున్న తర్వాత ఏంటంటే మనము ఇంతవరకు దంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒక 2 స్పూన్ల వరకు పొడి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే మనం తీసుకున్నట్టువి మరీ పుల్లుపొడి మామిడికాయలు కాదు కాబట్టి, ఒకవేళ కారం తక్కువ ఎక్కువ అంటే మళ్ళీ కలుపుకోవచ్చు అండి. తక్కువైతే మటుకు, ఎక్కువైతే మటుకు మనం దీన్ని తర్వాత వాడుకోవచ్చు. సో అందుకని పక్కన తీసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులోనే మనం పల్లీలు కూడా వేసేసుకోవాలి. పల్లీలు వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పల్లీలను కూడా మనము వీలైనంత వరకు మొత్తం మెదిగిపోవాలి ఇవి బాగా. సో అంతవరకు మనము దీన్ని కూడా దంచేసేసుకోవాలి. సో మనకు వన్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత, సో చూస్తున్నారు కదండి, ఇలాగ మొత్తం కూడా కొద్దిగా బరకగా అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేసేసిన తర్వాత ఏంటంటే ఉప్పును కూడా బాగా దంచేసేసుకునేసి ఒకసారి మొత్తం రోటికి అడుగులు ఉండేదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే లేదంటే ఉంటలుగా ఉంటుంది కాబట్టి ఒకసారి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకునేసి ఇందులో మనము చిన్నగా తరుక్కున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో వన్స్ మామిడికాయ వేసినప్పటి నుంచి జాగ్రత్తగా మనం నీట్గా దంచేసుకుంటూ ఉంటే మొద్దంటే చిన్నగా, అప్పుడు అవి ఎగిరి బయట పడకుండా ఉంటాయి. సో వన్స్ ఇలాగ కొద్ది దంచేసే కొంది ఏంటంటే ఇందులో నుంచి మనకు న్యాచురల్గానే మనం ఇంకా వాటర్ యాడ్ చేయలేదండి, అదే జ్యూస్ అంతా వదిలేసేసి మనకు నీట్గా పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. సో అలాగా మనం ఏంటంటే ఇది పచ్చడి పైన స్కిన్ మీ లోపల ఉన్న కన్నంత వరకు మనకు దంచుకోవాలండి. సో అంతవరకు మనం దంచుకుంటే సరిపోద్ది, పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. సో మనకి పచ్చడి బాగా
బాగా అక్కడక్కడ ముక్క తగులుతూ బాగుంటుందండి. మరి మిక్సీలో వేసినట్టయితే అవసరం లేదు. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి, బట్ మీరు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. బట్ కొద్దిగా బరకగా దంచుకోవడానికి ట్రై చేయండి. బరకగా పల్స్ మోడ్లో వేసుకోవడానికి ట్రై చేయండి. సో వన్స్ ఇలాగా దంచేసుకున్న తర్వాత మనం ఇందులోనే ఎర్రగడ్డ కూడా వేసేసుకునేసి ఒకసారి బాగా దంచేసేసుకున్నామంటే దీన్ని మటుకు జస్ట్ రఫ్గా మనకు ఆ ఉల్లిపాయ అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలి. సో అలా దంచేసేసుకునేసి మనం ఇంకా ఈ పచ్చడి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంక తీసేసుకుంటే సరిపోద్దండి. పచ్చడి అయితే చాలా బాగా మెదిగిందండి. ఇంత కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోద్ది. సో ఇంకా మనం దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకునేసి ఇంక ఎక్సెస్ ఏదైనా ఉంటే మనము నీట్గా ఎంతవరకు వస్తే అంతవరకు తీసేసుకునేసి ఇంకా బాగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాము. సో అంతే అండి, మన మామిడికాయ పల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో మనం పల్లీలే కాకుండా చాలా రకాలుగా చేసుకోవచ్చండి మామిడికాయలను ఏదైనా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పొడి వచ్చేసి మీరు ఇందులో ఇప్పుడు మనకైతే కారం కరెక్ట్గా సరిపోయిందండి. నేను అందుకే కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకుంటాము. మన ఇంట్లో ఇంకెప్పుడు ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడు చూసినా పచ్చడి దంచుకుంటూ ఉంటాం కాబట్టి సో నేను కొద్దిగా పక్కన తీసి పెట్టేసుకున్నాను. మీరేంటంటే కారం కనుక ముందే కొద్దిగా తగ్గించి మిరపకాయలు వేసుకోండి, లేదంటే మళ్ళీ దంచుకున్న దానికైనా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పచ్చడి అంత అడిక్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా అండి. మనం మిక్సీలో వేసే వాళ్ళైతే జస్ట్ అన్నీ కూడా చల్లారిచ్చేసి 1 by 1 వేసుకుంటే సరిపోద్ది. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఇంత మంచి పచ్చడిని ట్రై చేయకుండా ఉంటే ఎలా అండి. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేసేయండి. అండ్ ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ పచ్చళ్ళు ఇంకా చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తానండి. సో ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ఒక్కసారి ట్రై చేయమని చెప్పండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మటుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. త్వరగా మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.